ఈ మాస్ లీడర్షిప్ ట్రైనింగ్కి అధ్యక్షత వహిస్తున్న పెద్దవరు బ్రహ్మయ్య గారు, అదేవిధంగా మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు కటకం నరసింహరావు గారు, అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలు, నా తోట సోదరి మల్లారా. మాస్ అంటే మన ఆలోచన సాధన సమితి, ఇంగ్లీష్లో MASS అంటాం. దాన్ని వెనక నుంచి చదివితే సమసమాజానికి అమ్మలాంటారు. అయితే నిన్న ఒక వక్త గారు కూడా ఏమన్నారంటే బీసీలకు లక్ష్యం ఉండదు అని అన్నారు. లక్ష్యం నిజమే, బీసీలకు లక్ష్యం ఉండదు. ఎప్పుడు ఉండదు అంటే అమ్మ ఉండకుంటే పిల్లలు అనాథలవుతారు. అనాథలైనప్పుడు లక్ష్యం ఉండదు. కాబట్టి బీసీ కులాలకు కానీ లేకపోతే బీసీ సంఘాలకు కానీ నిజంగా ఒక అమ్మ ఉండాల్సిందే. కాబట్టి నిన్న ఇదే శిక్షణ తరగతిలో మన వ్యవస్థాపక అధ్యక్షులు అన్ని కులాలకు అన్ని బీసీ సంఘాలకు అమ్మ పని మేము చేసి పెడతామని చెప్పారు. కాబట్టి నేను అదే విషయం మీకు చెప్తున్నాను. మా నిజంగా అమ్మ లాంటిదే. అమ్మ ఏం చేస్తుంది? పిల్లలకు శిక్షణ ఇస్తుంది. మొన్న ఇంతకుముందుకు యాదగిరిగుట్టలో కూడా ఒక అంశం వచ్చింది. శిక్షణ కోతి ఉందనుకో, కోతి పిల్లలు శిక్షణ ఎట్లిస్తుంది? అదేమి ఇవ్వదు. అది తిరుగుతుంటే దాన్ని పుట్ట పట్టుకొని తిరుగుకుంటూ సమాజాన్ని గమనిస్తూ ఏమేం చేస్తుంది, ఎట్లా జంప్ చేస్తుంది, ఎట్లా బ్రతకడం నేర్చుకుంటుంది. పిల్ల తల్లిని చూసి నేర్చుకుని అదొక రకమైన శిక్ష. పిల్లి ఉందనుకో, దాని పిల్లలు నోటితోని ఖర్చుకొని మొత్తం వాడల గల్లీ గల్లీ రాత్రి పొద్దున తిప్పి తిప్పి నేర్పిస్తుంది. ఆ పని కూడా మనం మాస్ చేస్తుంది. ఏనుగు ఉందనుకో, వాళ్ళ ఎప్పుడన్నా చూడండి మీరు, ఏనుగు పిల్లలకి ఏం నేర్పిస్తుందో. ఒక ఏనుగు తోకను ఈ తొండంతో పట్టుకొని ఒక క్రమశిక్షణ నేర్పిస్తుంది. ఆ క్రమశిక్షణ మన మాస్ కూడా నేర్పిస్తుంది. అదేవిధంగా బాతులు ఉన్నాయనుకో, నీళ్ళలో ఎట్లా ఈదాలి. తర్వాత ఒంటెలు ఉన్నాయనుకో, పెద్ద ఇసుక తుఫాన్లు వస్తాయి, అప్పుడు కళ్ళు ఎట్లా మూసుకొని ఎట్లా బతకాలి. ఇసుక తుఫాన్లో మునిగిపోతాయి, గుట్టలు మునిగిపోతాయి. కానీ ఒంటెలు మాత్రము వాళ్ళ పిల్లలకు నేర్పిస్తుంది, ఎట్లా బతకాలన్నది నేర్పిస్తుంది. అదేవిధంగా పక్షులు, మన పిచ్చుకలు, కాకులు అన్నీ చూస్తున్నాం. వాటిని ఎట్లా బతుకుతూ ఒక్కొక్క గడ్డి పోసం తీసుకొచ్చి గూడును ఎట్లా కట్టుకోవాలి, ఎట్లా దాని సైజ్ అసలు ఒక ఇంజనీరింగ్ కూడా రాని ఆలోచనలతో ఆ విధంగా నేర్పిస్తుంది. అంత చిన్న చిన్న అంశాలతోటి కూడా నేర్పించడం జరుగుతుంది. మొన్ననే జనవరిలో రెండు రోజులు 240 మందికి అక్కడ శిక్షణ ఇచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టినాము. ఎందుకు పెట్టినాం? 24 కులాలకు 5 రోజుల పాటు అట్లా 1100 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, మనం స్టేట్ కమిటీ కాకుండా. అయినా వాళ్ళందరినీ ఆ విధంగా 5 రోజులకు మనం విభజించి ఒక 4-5 కులాలు, అంటే ఒక పక్షి కనుక చిన్న చిన్న ఆ గడ్డి పోతులతో ఎట్లా గూడు కట్టుకోవాలో కూడా మాస్ నేర్పిస్తుంది. కాబట్టి మాస్ అన్నది మనకు ఒక అమ్మ లాంటిదే. కాబట్టి మాస్ అమ్మ గురించి మనం బయట కానీ మనకెక్కడ పరిచయం ఉంటే అక్కడ ప్రచారం చేయాల్సిందే. మాస్ అన్నది మన అమ్మ అని. ఇక్కడ రాజకీయాలకి అతీతమైన ఒక శిక్షణ దొరుకుతుంది, ఒక ఆర్గనైజేషన్ దొరుకుతుంది. కాబట్టి అన్ని కులాలు అన్ని బీసీ సంఘాలు మనవే. సో ఆర్థిక అంశాల విషయంలో నాకు చెప్పిండ్రు, ఇవాళ బీసీలు 1 లక్ష రూపాయల జీతం ఉంటే ఒక 30-40 వేలు పోను, ఒక 60 వేలు యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఒక డబ్బాలో కానీ లేకపోతే బ్యాంకులో కానీ వేసుకుంటే ఎన్నైతే ఒక 30 సంవత్సరాల కాలం ఉందనుకోండి, 1,80,00,000 ఇది. ఇదే నాగోల్లో 200 గజాల స్థలంలో 2 అంతస్తుల బిల్డింగ్ కట్టలేడు ఇంకా. ఎవరు? 1 లక్ష రూపాయల జీతగాడు. ఆ విధంగా మన ఆర్థిక పరిస్థితి ఇక్కడ ఉంది. గవర్నమెంట్ ఏం చెప్తుంది? 2025-26 లెక్కల ప్రకారంగా ఎవరు బీద వాళ్ళు అంటే రోజుకి 400 రూపాయలు, అంటే 12,000 రూపాయలు. ఇది గవర్నమెంట్ ఎక్కడన్నా జాబ్ పెట్టిస్తే 12,000 తప్పిస్తే ఆయన మీద యాక్షన్ తీసుకోండి. కానీ అసంఘటిత కార్మికులు 250 రూపాయలు అని చెప్పి ఇది కూడా గవర్నమెంట్ అయిపోయింది రోజుకి. అంటే 8,000, 6,000. 1 లక్ష రూపాయలు జీతగాడు ఒక బిల్డింగ్ ఇల్లు కట్టుకోకపోతే ఇంకా ఆయనకు రోగాలు రావద్దు, కారు ఉండొద్దు, పిల్లలను మంచిగా చదివియొద్దు, ఏమీ రావద్దు అనమాట. కానీ ఏ విధంగా బతుకుతారో మనం ఆలోచించాలి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది మనకు? ఈ పరిస్థితి గత 80 సంవత్సరాల నుంచి ఎందుకు వచ్చింది? అయితే అగ్రవర్ణాలకు ఒక కుట్ర ఉంది. ఏం కుట్ర ఉందంటే, అరే మీరంతా 130 కులాలు ఒకరికొకరు వడరు, మీరు ఐకమత్యంగా ఉండరు,
అని చెప్పి ఒక పెద్ద కుట్రలాగా మనను అందులోకి దోషిస్తారు, కన్ఫ్యూజన్లకు దోషిస్తారు. కాబట్టి మనం కూడా ఒక చిన్న గమనించాలి ఒక విషయము. 1947లో మనకు స్వతంత్రం వచ్చింది. 1931లో కులాల ఆధారంగా జనాభా లెక్కలు జరిగింది. ఆ రిపోర్ట్ నా తన కూడా ఉంది. ఎందుకంటే చాలాసార్లు సంఘాలు చెప్తే ఇక్కడ స్టేట్ ఆర్చీవ్స్ కర్ణాటకలో అక్కడ ప్రతి విషయం మనకు అక్కడ ఉంటుంది, పోయి చూసుకోవచ్చు, చదువుకోవచ్చు, అవసరమైతే మనం డబ్బులు కడితే జెరాక్స్లు తీస్తాం. సో 1931 జనాభా లెక్కలు అన్నారు. 41లో రెండో ప్రపంచ యుద్ధం అయింది. 51లో నెహ్రూ వచ్చిండు. ఈ జనాభా లెక్కలు దియోదని ఆ రోజు ఈ రోజు దాకా దియలేదు. కాబట్టి ఏంది దాన్ని పోయి తీసుకుంటే అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఉంది, ఇక్కడనేమో నైజాం పాలిస్తున్నాడు, చూద్దామని ప్రతి కులము ఒక మహిళ, మన ఇప్పుడు ఏవైతే 136 కులాలు ఉన్నాయో తక్కువ కులాలు ఉండొచ్చు, అయితే ఇవే కులాలు ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు విడివిడి ఉన్నాయి. వాళ్ళందరూ ఒక్క మహిళ 1% ఎడ్యుకేషన్ లేదు. అదే అగ్రవర్ణాలు కొన్ని కులాలు నేను చూసినాను 1%, 5% మహిళలు ఎడ్యుకేషన్ లేకపోతే ఇంకా కుటుంబమే ఉండదు. కాబట్టి ఒక్క మహిళ కూడా అక్షరాస్యత లేదు. ఎప్పుడు 31లో జనాభా లెక్కలో. అదే ఒక 16 సంవత్సరాలు స్వతంత్రం వచ్చింది. అంటే ఆ 15 సంవత్సరాలు ఏదో 90 మునిగిపోయి కదా. కాబట్టి 1947లో స్వతంత్రం వచ్చినప్పుడు ఎవరు చదువుకోలేదు. 130 కులాలు, 136 గెజిట్లో ఉన్న ఒక 6 కులాలు వేరే వేరే ఉన్నాయి. 130 కులాలు మనకు ఆ రోజు మన కుల వృత్తులలో కుటుంబం మొత్తం ఇంటిల్లాదులు కూరుకుపోయింది. అప్పుడు స్వతంత్రం వచ్చింది. ఏం కావాలి స్వతంత్రం వచ్చినప్పుడు? ఎమ్మెల్యేలు కావాలి, మినిస్టర్లు కావాలి. ఎవరున్నారు? ఆ చదువుకున్న వారు ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో, ఆధిపత్య కులాలు ఉన్నారో, దోపిడీ కులాలు ఉన్నారో వాళ్ళంతా రాజకీయ పార్టీలో ఒక రాజకీయ వేషాలు వేసి ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నారు. ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మనము ఎవరికి మంత్రిత్వ శాఖలు ఇస్తున్నారో మనం గమనించవచ్చు. ఇయ్యాలంటే కూడా మంత్రిత్వ శాఖలు ఎవరికి ఉన్నాయి? ఎక్కడన్నా బీసీ ఎస్సీకి ఇచ్చేది ఉంటే బడ్జెట్ లేని మంత్రిత్వ శాఖలు ఇస్తారు, మిగతా అన్నీ వాళ్ళకే ఉంటాయి. శాసన అంటే ఆ విధంగా ఒక బడ్జెట్ మొత్తం ఆ విధంగా వాళ్ళకు ఇస్తారు. ఆ రోజు నుంచి 80 గత సంవత్సరాల నుంచి అదే నడుస్తుంది. తర్వాత 300 డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఇప్పుడు ఈ రోజు 300 డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఉంటాయి. ఆ 300 డిపార్ట్మెంట్లు ఏమేమి ఉంటాయి? అలా కార్పొరేషన్లు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఆ 300 డిపార్ట్మెంట్లు వాళ్ళే విద్య, వైద్యం. మీరు చిన్న ఉన్నప్పుడు బహుశా మీరు గమనిస్తే మన టీచర్లు అంతా ఎవరు ఉంటారో చూడవచ్చు. మనం రెడ్డిలు ఉంటారు, లేకపోతే పంతులు ఉంటారు, లేకపోతే ఆ విధంగా అగ్రవర్ణాలే ఉన్నారు. ఆ విధంగా వాళ్ళంతా చేరిన తర్వాత ఇంకా మెల్లమెల్లగా వాళ్ళకు పంచవర్ష ప్రణాళికలన్నీ వాళ్ళకు అనుకూలంగానే రాసుకున్నారు. ఎందుకంటే వాళ్ళే చేస్తున్నారు అంతే. ఆ విధంగా ఉండి ఈ పబ్లిక్ సెక్టార్స్ కూడా ఇలా ఒక చిన్న ఉదాహరణ 241 కేంద్ర ప్రభుత్వంలో పబ్లిక్ సెక్టార్స్ ఉన్నాయి. మొన్న 2014 వరకు, ఆ తర్వాత లెక్కలు నాకు తెలియదు, నేను వేరేదాన్ని 14 వరకు గత 65 సంవత్సరాల నుంచి 241 పబ్లిక్ సెక్టార్స్లో 5 సంవత్సరాలకు ఒక్క చైర్మన్ మారుతాడు. ఒక్క చైర్మన్, ఐదేళ్ళు కాదు, 65 సంవత్సరాల నుంచి 241 పబ్లిక్ సెక్టార్లు బీసీ ఒక్కటి కాలేదు. ఎంత విచిత్రం! ఇంకా నేను మంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, మొన్న 2014 గవర్నర్ కూడా కాలేదు బీసీ. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉప ప్రధాని కాలేదు, ముఖ్యమంత్రి కాలేదు. ఇప్పటిదాకా చెప్పారు కదా, ముఖ్యమంత్రి కాలేదు, ఎవరు కాలేదు. ఇంకా చాలా ఉన్నాయి, ఆ విషయాలు నేను పోదలుచుకోలేదు. ఆ విధంగా విద్య, వైద్యం మొత్తం ఇందాక అన్న కూడా చెప్పాడు, అన్ని రంగాల్లో వారే చేరిన తర్వాత అక్కడ ఆ సమయంలోనే 1960లో అమెరికాలో ఏదైతే హరిత విప్లవం ఉందో, హరిత విప్లవం ఆధారంగా ఇందిరాగాంధీ మన దగ్గర హరిత విప్లవాన్ని ప్రారంభించింది. అది 1960లో ఆమె ప్రారంభించిన 80లో అది వేగవంతమైంది. ఆ హరిత విప్లవం పేరు మీద వ్యవసాయము సమృద్ధి కావాలనే ఒక విషయం ఆమె చేసింది. అదే మొన్న ఆ ప్రధాని 1968లో హరిత విప్లవం అనే ఒక పెద్ద విప్లవం తీసుకొచ్చిండు. మొన్న 14 కులాలకు సంబంధించిన విశ్వకర్మ అనే యోజన చేస్తే మొత్తం అట్టర్ ఫ్లాప్ చేసి పడేసారు. ఎవరు చేసారు? గవర్నమెంట్ చేసిందని అనట్లేదు, ప్రధానమంత్రి చేసింది అనట్లేదు. ఏ విధంగా జరిగిందో మీరు గమనించవచ్చు. ఆ విధంగా ఒక ఆయన అయితే ఆల్మోస్ట్ నరేంద్ర మోడీ దగ్గర ఉన్న ఆయన మీ అసెంబ్లీలో ఎన్ని వేల మంది చేస్తారు చేయండి, ఒక్కొక్క ఊరికి 200 మంది, 400, 500 ఖర్చు పెట్టి ఆ విధంగా విశ్వకర్మ యోజన చేపిస్తే ఒక్కరికి ₹1,00,000 రాలేదు. ఆ విధంగా అట్టర్ ఫ్లాప్ అయింది. 1968లో ఏమైంది? హరిత విప్లవం పేరు మీద ఏదైతే చేసిండ్రో అప్పుడు వ్యవసాయ రంగము పెద్ద ఎత్తున
ఆ విధంగా నీటిపారుదల రంగాన్ని అందించారు. అంటే కాలువలు తోవడము, ఆనకట్టలు కట్టడము, డ్యాములు కట్టడము, మొత్తం కాంట్రాక్టులు వాళ్ళే, డబ్బులు వాళ్ళే, ఆ విధంగా సబ్సిడీలు ఇవ్వడం ఆ విధంగా జరిగింది. మళ్ళీ దానికి ఏం చేయాలి? వ్యవసాయానికి పారిశ్రామిక రంగం డెవలప్ చేయాలి. అంటే ట్రాక్టర్లు ఉండాలి, పెద్ద పెద్ద ఈ విధంగా రసాయనిక ఎరువులు, పురుగుల మందులు, ఇటువంటి కంపెనీలు పెట్టాలి. ఆ కంపెనీలకు సబ్సిడీలు, భూములు అవన్నీ ఫ్రీగా ఇవ్వడం. తర్వాత మిల్లులు, ఇక్కడనే మీకు తెలుసు దాల్ మిల్లు అని, పప్పుల మిల్లులు, అన్ని రకాల మిల్లులకు స్థలాలు ఇవ్వాలి, లోన్లు ఇవ్వాలి, కట్టియాలి. ఎందుకు? ఆ విధంగా వ్యవసాయం డెవలప్ అవుతుంది. బ్యాంకింగ్ రంగం కూడా మళ్ళీ అందులో. తర్వాత విత్తనాలు, అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలు చేయాలి. తర్వాత చెరువులు, షెడ్లు, దానికి తోడుగా మళ్ళీ ఏమైందనంటే ఇంకా కొన్ని ఇప్పుడు పండ్లు, ద్రాక్ష తోటలు ఎవరినో గమనించదు, కొబ్బరి తోటలు, మామిడి తోటలు, ఆ విధంగా గొర్రెలు. ఇదే విధంగా దీనికి అనుబంధ రంగాలు వైట్ రెవల్యూషన్ అనే పేరు మీద ఈ పాల ఉత్పత్తి పెద్దగా పెరగాలని చెప్పి సహకార రంగాలు, డైరీలు, కంపెనీ, ఆ విధంగా ఆ విధంగా చేసినా మనకి బ్లూ రెవల్యూషన్ అనే పేరు మీద చేపల ఆక్వా, అది చేపల చెరువులు మనం ఎవరైనా వాళ్ళందరికీ లోన్లు, భూములు. అదేవిధంగా సిల్వర్ అంటే రజత విప్లవం అనే పేరు మీద కోళ్ళు, కోళ్ళ ఫారంలు ఎవరున్నాయి వాళ్ళకి సబ్సిడీలు ఎట్లా, మాంసం, వాటికి కూడా ఫామ్లు ఎక్కడికి వచ్చినాయి, భూములు ఎక్కడికి వచ్చినాయి, వాళ్ళకి సబ్సిడీలు ఎక్కడికి వచ్చినాయి. గోల్డెన్ రెవల్యూషన్ పేరు మీద తోటలు, ఉద్యానవనాలు, నర్సరీలు ఎవరికి ఉన్నాయి, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి నేను చెప్పిందంటే ఏమి ఉన్నాయో చెప్పండి మీరు. అదేవిధంగా భూములు, లోన్లు, ఈ విధంగా సబ్సిడీలు ఇచ్చేసి మొత్తం వ్యవసాయ రంగం పేరు మీద నాశనం చేసి వాళ్ళంతా ఈ డబ్బునంతా తీసుకుపోయి ఏం చేసిండ్రు? సినిమా రంగంలో పెట్టుకున్నారు. అక్కడ మళ్ళీ ఏం చేసిండ్రంటే విద్య మీద పెట్టిన తర్వాత స్కూళ్ళు, ఇలా ప్రైవేట్ స్కూళ్ళు కానీ, హై స్కూల్స్ కానీ, ప్రైవేట్ హై స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో, ఆ విధంగా మళ్ళీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, ఆ విధంగా తర్వాత మెడికల్ కాలేజీల తర్వాత హాస్పిటల్ కావాలి, హాస్పిటల్ అయినాక వాళ్ళకి ఫార్మాసిటికల్స్ కావాలి. తర్వాత ఇంజనీరింగ్ కాలేజీల తర్వాత ఇంజనీర్లు అవుతారు, అయినాక వాళ్ళకి కంపెనీలు, మళ్ళీ పనిముట్లు, ఆ విధంగా డెవలప్ అయ్యి అదంతా వచ్చి ఐటీ రంగానికి వెళ్ళి స్పెషల్ ఎకనామిక్ జోన్ పేరు మీద మొత్తం భూములను ఆక్రమించేసి మనల్ని ఇవాళ ఎక్కడ ఒక బానిసలాగా నిలబెట్టి ఇవాళ ఫ్లైఓవర్లు అవన్నీ నిర్మాణాలు ఎవరు చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఒక చివరి విషయం ఏంటి అంటే ఇదంతా కలిసి ఒక నోట్ సైకిల్, ఒక ఓట్ సైకిల్ చేసి ఈ సంపదనంతా చేసి దాన్ని ఒక పెట్టుబడిగా పెట్టి ఓట్ల కొనుగోలు చేస్తున్నారు. ఓట్ల కొనుగోలు చేసి ఏం చేస్తారు? రాజ్యాధికారానికి వస్తారు. రాజ్యాధికారానికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు? వాళ్ళ వర్గాలకి, వాళ్ళ కులాలకి ఆ విధంగా మంత్రిత్వ శాఖలు ఇస్తూనే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తారు. ఆ కాంట్రాక్ట్ నుంచి మళ్ళీ సంపద సృష్టిస్తారు. ఈ సంపద సృష్టించి మళ్ళీ ఓట్ల కొనుగోలు. ఇదొక ఓట్ సైకిల్. ఆ ఓట్ సైకిల్ మనం కింది స్థాయి దాకా, మనం లీడర్లం కాబట్టి కింది స్థాయి దాకా ఈ కుట్రలన్నీ గమనించాలి. మనం ఎట్లా బీదరికంలో పోయినాం, ఏ విధంగా వాళ్ళు గేమ్లు ఆడుతున్నారు. ఇది ఒక పెద్ద చదరంగం. ఇందాక మా మంది అన్నాడు, ఒక చదరంగం. ఈ ఆర్థిక చదరంగం, ఆర్థిక, సామాజిక, రాజకీయ చదరంగంలో మనం పావులుగా ఉన్నాం కానీ క్రీడాకారులుగా లేము. కాబట్టి ఇది గమనించి మనం రాబోయే తరాలకు మనం మార్గదర్శనం చేస్తూ ఈ అమ్మను మన మాసును నమ్ముకొని దీన్ని మనం గౌరవిస్తాం. రాబోయే కాలాన్ని మనం తీర్చిదిద్దుతాం.